ఎలా ఆరాధించే కాలము? ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించే కాలం వచ్చుచున్నది అనుదా. ఇంకా కిందికి అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించు వారు అట్టి వారు కావాలనని, తన్ను ఆరాధించే వాళ్ళు, తన్ని మహిమపరిచే వాళ్ళు, తన్ని గర్వపరిచే వాళ్ళు, దేవునికి మేము కానుకిస్తాం అనుకునే వాళ్ళు, దేవుని సన్నిధికి మేము ప్రార్థనకు వస్తాం అనుకునే వాళ్ళు అట్టి వారే కావాలనని ఎవరు కోరుకుంటున్నారంట? తండ్రి కోరుకుంటున్నాడు. మరి తండ్రి పేరు చెప్పాడు ఇక్కడ. అట్టి వారు కావాలని తండ్రి కోరుకుంటున్నాడమ్మా అని ఆమెకు సమాధానం చెప్పాడు. ఇట్టి ఆరాధన ఎక్కడుంది? ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి. ఈ ఆరాధించడానికి బలమైన కారణం నీకుండే ఉండే తీరాలి. దేవుని ఎలా ఆరాధించాలి? ఇంతకీ దేవుని ఆరాధించే వాళ్ళు ఎలా ఉండాలంటున్నాడు? ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి. ఇంతకు దేవుని ఆలయం ఎక్కడుంది? ఆత్మతోను సత్యముతోను ఆరాధించే ఆలయం ఎక్కడుంది? మనకు ప్రశ్న ఇక్కడ. తల్లి వింటున్నారా? నేను త్వరగా ముగిస్తున్నాను. నేను అందరికంటే ముందుకు అంటే సారీ అమ్మ, దయచేసి ముందుకు రండి. సర్దుకోవడం త్వరగా తల్లి చదువుకోండి. మీరు సైలెంట్ కూర్చున్నారు, నేను చెప్తున్నా సైలెంట్ కూర్చున్నారు. మంచిది, సైలెంట్ కూర్చోండి. సైలెంట్ తల్లి, సైలెంట్ కూర్చోండి. వాటి వినాలి. మన తల్లి అయిపోయిందా? సైలెంట్ వచ్చి ఇంత కష్టపడి ఇంత జాగ్రత్త పడి దేవుని మీకు బోధించాలని, మీకు ఆలోచన చేపియాలని, మిమ్మల్ని ఆలోచన చేపియాలని బోధించే భక్తులు ఎవరైనా సరే కూర్చున్న వాళ్ళు ఎక్కడైనా సరే 4 మాటలు వాళ్ళకి నేర్పించాలనే ఉద్దేశంతోనే మీ దగ్గరికి వస్తారు. దేవుని మాటలు మీకు నేర్పిస్తే మేము లెక్క చెప్పాలి దేవుడికి. మీరు ఎంత నేర్చుకున్నారో మీరు కూడా లెక్క చెప్పాలి. ఈ లెక్కతో పాట కూడా కట్టారు. చూస్తున్నాడమ్మా చూస్తున్నాడమ్మా చేసే